ఈ రోజుతో మీ భార్య మీ నుండి శాశ్వతంగా దూరం అవబోతుంది. గౌరవనీయులైన కోర్టువారు ఆ డాక్యుమెంట్స్ ని సంబంధిత ల్యాబ్కు కూడా పంపించడం జరిగింది. యువర్ ఆనర్, ల్యాబ్ రిపోర్ట్స్ ఆధారంగా అర్చన సంతకాల్లో ఏది నిజమో వారికే ఆ ప్రాపర్టీ చెందేలా న్యాయం చేయగలరని కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను. ఆ రిపోర్ట్స్ ని ఓపెన్ చేయండి. ఈ రిపోర్ట్స్ ఆధారంగా ఈ సంతకాలు మహేంద్ర భూపతి డాక్యుమెంట్స్ కి మాత్రమే మ్యాచ్ అవుతున్నాయి. డిఫెన్స్ లాయర్ గారు, అదేంటి కోర్టుకు తుదివాదనను వినిపించాల్సిన టైంలో డిఫెన్స్ లాయర్ అమృత గారు కోర్టుకు గైర్హాజరయ్యారేమిటి? యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ అమృత గారు ఈ కేసు ఓడిపోతానని తెలిసి కావాలనే కోర్టుకు రాకుండా ఎస్కేప్ అయ్యారని నా అనుమానం. యువర్ ఆనర్, ల్యాబ్ రిపోర్ట్స్ కూడా మా క్లయింట్కి అనుకూలంగా వచ్చాయి కాబట్టి కోర్టు వారిని తప్పుదోవ పట్టించిన అమృత గారిని శిక్షిస్తూ మా క్లయింట్కి ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేయమని కోర్టు వారిని కోరుతున్నాను. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఐమ్ సారీ యువర్ ఆనర్. నా భర్త ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్లో ఉండడం వల్ల కోర్టుకి సమయానికి హాజరు కాలేకపోయాను. అమృత గారు, మీ భర్త అలాంటి పరిస్థితుల్లో ఉండగా మీరిప్పుడు ఈ కేసు వాదించగలరా? ఎస్ యువర్ ఆనర్. నా భర్తకిచ్చిన మాట కోసమైనా నేను ఈ కేసుని వాదించాలనుకుంటున్నాను. భగవంతుడా, మా అర్చన మేడని ఎలాగూ మా కాకుండా చేశావు. కనీసం మా అమృత గారి నుండి మా రాహుల్ గారిని దూరం చేయకు స్వామి. ఆనర్, మహేంద్ర భూపతి తన కూతురు దేవయాని కావాలనే అనాథాశ్రమాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
వందల మంది అనాథ పిల్లల్ని రోడ్డు పాలు చేసి మానసికంగా నన్ను దెబ్బ కొట్టడానికి ట్రై చేస్తున్నారు. అమృతగారు, గత వాయిదాలో మీకు అర్చన రాసి ఇచ్చిందని వచ్చిన డాక్యుమెంట్స్లో అర్చన సంతకం తప్పని రిపోర్ట్స్ వచ్చాయి. ల్యాబ్ రిపోర్ట్స్ కూడా మహేంద్ర భూపతికే అనుకూలంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఆధారాలు లేకుండా న్యాయం మీ వైపే ఉందని ఎలా నమ్మమంటారు? అర్చన సంతకం వాళ్లకు అనుకూలంగా రావడమేంటి? అమృతగారు, ఆధారాలు వాళ్ల వైపే ఉన్నాయి. అర్చన సంతకం కూడా వాళ్ల డాక్యుమెంట్స్కే మ్యాచ్ అవుతోంది. నో యువర్ ఆనర్, నో. వాళ్ళు కావాలనే కుట్ర కుతంత్రాలతో ఇదంతా చేస్తున్నారు. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. లాయర్ అమృత గారు సాక్ష్యాలు లేకుండా ఎలా వాదించాలో తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు. స్వయంగా అర్చన 4 నెలల క్రితం ఆ ప్రాపర్టీని మా క్లయింట్కి అమ్మినట్టు బాండ్ పేపర్స్ పైన రాసి సంతకం కూడా చేసింది. ఇప్పుడు అర్చన సంతకం కూడా మ్యాచ్ అయింది. డిఫెన్స్ లాయర్ గారు ఇంకా కుట్రలు కుతంత్రాలు అంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. యువర్ ఆనర్, సాక్ష్యాధారాలన్నీ నా క్లయింట్కి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ కేసు కొట్టివేసి నా క్లయింట్కి ఆ అనాథాశ్రమాన్ని హ్యాండోవర్ చేయవలసిందిగా కోర్టు వారిని కోరుచున్నాను. నో యువర్ ఆనర్. అమృతగారు, మీరిలా కోర్టులో కేకలు వేయటం కరెక్ట్ కాదు. మీ వాదనలు వినిపించటానికేమైనా ఉంటే నిరభ్యంతరంగా వినిపించొచ్చు. యువర్ ఆనర్, అర్చన ఈ మహేంద్ర భూపతికి ఆ ప్రాపర్టీ రాసిచ్చిందన్నది నిజమైతే ఆ ప్రాపర్టీ రాసిచ్చే అధికారం అర్చనకి లేదు అన్నది అక్షరాలా నిజం. ఎస్ యువర్ ఆనర్, అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అర్చన గత సంవత్సరం క్రితమే తన ఆస్తిని, తన పవర్ ఆఫ్ అటార్నీని అమృత పేరు మీదే, అదే అమృత అనబడే నా పేరు మీదే రాసి వెళ్లిపోయింది. నిజానికిప్పుడు అశోక్ వర్మ గారి ప్రాపర్టీస్ అన్నింటికి పవర్ ఆఫ్ అటార్నీ అమృత పేరు మీదే ఉన్నప్పుడు లీగల్ గా అర్చనకి ప్రాపర్టీస్ ని మరొకరికి రాసిచ్చే అధికారం కానీ అమ్ముకునే అధికారం కానీ లేదు యువర్ ఆనర్. నా పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ ని అర్చన వాళ్లకు అమ్మడం కానీ వీళ్లు తన దగ్గర కొనడం కానీ చట్టరీత్యా నేరం. నాకు అశోక్ వర్మ గారు పవర్ ఆఫ్ అటార్నీ చేసిన డాక్యుమెంట్స్ సంవత్సరం క్రితం అర్చన లండన్ వెళ్లిపోతూ ఎండోర్స్ చేస్తూ సంతకం చేసిన డాక్యుమెంట్స్ ప్రస్తుతం నా దగ్గరే ఉన్నాయి యువర్ ఆనర్. ఒకసారి వాటిని గమనించవలసిందిగా కోరుచున్నాను. ఇదెక్కడి ట్విస్టు? అమృత పేరు మీద అర్చన ఆస్తి రాసిచ్చాక ఇప్పుడు అర్చన సంతకం ఏం చెల్లుతుంది? నా బొంద. నిరంజన్ గారు, అమృత పేరు మీదున్న ఆస్తిని అర్చన అమ్మింది అంటున్నారు. మీరు ఒక లాయర్ అయ్యుండి అమృత ఆస్తిని అర్చన రాసిస్తే మీ క్లయింట్ ఎలా కొన్నారు? లీగల్గా మీ డాక్యుమెంట్స్ చెల్లవు కదా. ఎస్ యువర్ ఆనర్. నా కొద్దిగా టైం ఇస్తే. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా పేరు మీదున్న ఆస్తిని నిన్న అర్చన అమ్మింది అన్నారు. రేపు ఇంకెవరో అమ్మారు అని చెప్తారు. ఆ అనాథాశ్రమం కానీ ప్రాపర్టీస్ కానీ నా పేరు మీదున్నాయి. నేను లీగల్గా ఎవరికీ రాసివ్వడం గాని అమ్మడం కానీ జరగలేదు.
దయచేసి నా ప్రాపర్టీ పైన ఎవరి ప్రమేయం ఉండకూడదు. ఈ విషయంలో మాకు న్యాయం చేయగలరని కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను యువర్ ఆనర్. వాట్ హ్యాపెండ్? ఏంటి కోర్టులో న్యూసెన్స్? సారీ జడ్జి గారు, ఈ రాస్కెల్ లాయర్ అమృత గారిని కాల్చి చంపడం కోసం ట్రై చేసి రాహుల్ గారిని కాల్చి పారిపోతుంటే పట్టుకొని తీసుకొచ్చాం. నాకేం తెలియదు మేడం. మహేంద్ర భూపతి గారు అమృతాన్ని చంపమంటే నేను ఒప్పుకున్నాను మేడం. యువర్ ఆనర్, నా భర్తనే కాదు, నా స్నేహితులు శర్వాణి రేణుకుల చావుకు కారణం కూడా ఆ మహేంద్ర భూపతే. అలాంటి క్రిమినల్స్ బయట ఉంటే మన సొసైటీకి ప్రమాదం. దయచేసి ముద్దాయికి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుచున్నాను. అమృత పేరు మీద ఉన్న ఆస్తి అర్చనకు అమ్మే అధికారంగాని మహేంద్ర భూపతికి కొనే అధికారంగాని లేదు గనుక ఆ అనాథాశ్రమం అమృతకే చెందుతుందని తీర్పునిస్తూ లాయర్ అమృత గారిపైన హత్యాయత్నానికి పాల్పడిన ఈ ముద్దాయి మహేంద్ర భూపతిని తనకు సహకరించిన వాళ్లని కస్టడీలోకి తీసుకోవలసిందిగా పోలీసు శాఖను ఆదేశించడమైనది. అమృత గారు, అర్చన మీకు రాసిచ్చినట్టు ముందే కోర్టు దృష్టికి తీసుకుని వస్తే ఇన్ని సమస్యలు వచ్చేవి కాదు. అయినప్పటికీ మీ భర్త హాస్పిటల్లో అడ్మిట్ అయినా మీరు ధైర్యంగా కేసు పురోగతికి తోడ్పడినందుకు మీకు మా ప్రత్యేకమైన అభినందనలు. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఉంది. డాక్టర్స్ నర్సుల మొహంలో తెలియని టెన్షన్ కనిపిస్తుంది. భగవంతుడా, మా రాహుల్ గారికేమీ కాకూడదు. తను క్షేమంగా కూలుకోవాలి.
ఎలా ఉంది? డాక్టర్స్ వస్తున్నారు వెళ్తున్నారు తప్ప లోపల కండిషన్ ఎలా ఉందో ఒక్కరూ చెప్పడం లేదు మేడం. భారమంతా పైవాడి చేతుల్లో పెట్టి బిక్కుబెక్కుమంటూ ఇక్కడే కూర్చున్నాను మేడం. డాక్టర్, రాహుల్కి ఎలా ఉంది? ఓకే, యు ఆర్ వెరీ లక్కీ మేడం. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. పేషెంట్తో మాట్లాడొచ్చు, వెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్ రైట్. రాహుల్ గారు, అమ్మయ్యా భగవంతుడా, మా మేడము మా సార్ ఇద్దరూ కలిశారు. రాహుల్ గారు, ఆర్ యు ఓకే? కేసు ఏమైంది అమృత గారు? మీరు కోరుకున్నది సాధించాను. నేను కేసు గెలిచి ఆ మహేంద్ర భూపతిని అరెస్ట్ చేయించి ఆ అనాథాశ్రమం పైన ఇంకెవరూ కన్నేయకుండా చేశాను రాహుల్ గారు. అమ్మయ్య, శర్వాణి రేణుకల ఆత్మలు శాంతిస్తాయి. వాళ్ళు ఈరోజు పైన ఎక్కడున్నా ఆనందిస్తూ ఉంటారు అమృత గారు. మీరు నిజంగా మీ ఫ్రెండ్స్కి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారా? నాకు ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది అమృత గారు. ఇక నుంచి మనకి ఏ సమస్యలు రావు, అందరూ హ్యాపీగానే ఉంటాం. నన్ను నమ్మండి రాహుల్ గారు. రేణు, శర్వాణి, నాకు అర్చనగా నా జీవితం కంటే అమృతగా మీ స్నేహితురాల జీవితమే సంతృప్తినిచ్చింది. నాలో ఉన్న అర్చన ఎప్పుడూ కనుమరుగైపోయింది. నాలో ఉన్న గర్వం, కోపం అన్నీ అర్చనతోటే వెళ్ళిపోయాయి. నేనే అమృతని, లాయర్ అమృతని. ఈ జీవితం అంతా అమృతలా సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎక్కడున్నావో ఎలా ఉన్నావో కూడా తెలీదు. నీకిచ్చిన మాట ప్రకారం నీకోసం ఇంతవరకు ఎంక్వైరీ చేయలేదు. ఇక మీదట ఎప్పుడు చేయను కూడా.
ఒక పక్క శర్వాణి, రేణు, చివరికి నువ్వు. మీ ముగ్గురితో నాకున్న జ్ఞాపకాలు, మీ ముగ్గురి ఫోటోలే నాకు ఆస్తిపాస్తులు. మీరు ముగ్గురు ఇప్పుడు నాతో లేకపోయినా ఎప్పటికీ మీరు నా వెనకే ఉంటూ నడిపిస్తారని ఫీల్ అవుతున్నాను. న్యాయం కోసం ఈ అమృత పోరాటం మొదలైంది. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఈ అమృత ఉంటుంది.